ఈ వీడియోలో మనం మెట్ల కింద బాత్రూమ్ ఉందా, అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంట్లో స్థలం తక్కువగా ఉన్నప్పుడు చాలామంది మెట్ల కింద బాత్రూమ్ లేదా టాయిలెట్స్ ఏర్పాటు చేస్తారు. అయితే వాస్తుపరంగా మెట్ల కింద బాత్రూమ్ ఏ దిశలో వస్తుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. మెట్ల కింద బాత్రూమ్ ఉంది కాబట్టి తప్పనిసరిగా చెడు జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఇంటికి ఏ భాగంలో, ఏ దిశలో, ఏ మూల దగ్గరలో ఉంది అనేది పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మెట్ల కింద బాత్రూమ్ ఉదాహరణకి ఈ తూర్పుది రాజవీధి అనుకుందాం. తూర్పు సింహద్వారం ఉంది ఈ బిల్డింగ్కి. తూర్పు సింహద్వారం ఉన్న వాళ్ళు ఇక్కడ తూర్పున ఖాళీ ఎక్కువ ఉంటే ఈ మెట్ల కింద భాగంలో బాత్రూమ్ పెడతారు. ఇక్కడ బాత్రూమ్ పెట్టినప్పుడు తీసుకోవాల్సింది జాగ్రత్త ఏంటంటే, ఈ గోడకి ఆనకంట ఇక్కడ ధర్మపూలు పెట్టాలి. ఇంటి గోడకి ఆనకంట ధర్మపూలు పెట్టి బాత్రూమ్ కట్టాలి. ఇదొకటి. ఈ తూర్పు సింహద్వారం ఉన్న వాళ్ళు ఆగ్నేయ మెట్లే వేసుకోవాలి. వాయువు మెట్లు పనిచేయదు వీళ్ళకి. ఎందుకంటే తూర్పు భాగానికి సింహద్వారం ఉంటే ఈ తూర్పు సింహద్వారం ఉన్న యజమానికి చంద్రుడు శుభకారకుడు అవుతాడు. అందుకని వాయువు మెట్లు వీలైనంత మట్టుగా ఆఫ్ చేసుకుంటే చాలా మంచిది. చంద్రుడు రాజయోగ కారకుడు అవుతాడు. అందువల్ల వాయువులో మెట్లు నిషేధించడం మంచిది. ఖాళీ ఉన్నంత వరకు తూర్పు భాగాన్ని మెట్లు వేసుకోవడం చాలా ఉత్తమమైన పని. ఇక్కడ మెట్లు వేసుకున్న ఈ మెట్లకి ఎదురుగా ఇక్కడ పిల్లర్ వేసుకోవాలి. మెట్లకి ఎదురుగా పిల్లర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఉదాహరణకి దక్షిణ సింహద్వారం ఉందనుకున్నాం. ఉదాహరణకి దక్షిణ సింహద్వారం ఉందనుకున్నాం. ఈ దక్షిణ సింహద్వారం ఉన్నా సరే వీళ్ళకు కూడా ఆగ్నేయంలో మెట్లు వేసుకొని ఆగ్నేయంలో బాత్రూమ్ పెట్టుకొని వాయువు నిషేధించడం మంచిది. వాయువులో బాత్రూమ్ వేసుకోకుండా ఉంటే దక్షిణానికి కూడా చంద్రుడే శుభకారకుడు అవుతాడు, రాజయోగకారకుడు అవుతాడు చంద్రుడు తూర్పు దక్షిణానికి. అందుకని వాయువు మూల బాత్రూమ్ ఆఫ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పిల్లర్ మాత్రం వేసుకోవాలి. తూర్పు దక్షిణంకి ఈ విధంగా చేసుకుంటే బాత్రూమ్ వాస్తురీత్యా కరెక్ట్గా ఉన్నట్టు. ఆగ్నేయం బాత్రూమ్కి వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోవాలి. బాత్రూంలో ప్రథమంగా చూడవలసింది బాత్రూమ్ గోడలు కానీ, బాత్రూమ్ ఫ్లోర్ కానీ ఎక్కడ తడి లేకుండా ఉండాలి. అంటే వాటర్ పైప్ లీకేజ్ లేకుండా ఉండాలి. ఆగ్నేయం బాత్రూమ్కి వెంటిలేషన్ కూడా బాగుండాలి. ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బాత్రూమ్ డోరు కూడా ఎప్పుడూ వేచి ఉంచాలి. బాత్రూంలో కుదిరితే ఎగ్జిస్ట్ ఫ్యాన్ పెట్టుకోవడం మంచిది. స్మెల్ రాకుండా ఉంటుంది. చాలా పరిశుభ్రంగా ఉంటుంది. చాలా నీట్గా ఉంచుకోవాలి ఆగ్నేయం బాత్రూమ్. మెట్ల కింద బాత్రూమ్ నిర్మించినప్పుడు కరెక్ట్గా ఉండాలి. లేని పక్షంలో బాత్రూమ్ మార్చవలసి ఉంటుంది. గోడ నుంచి బయటికి రావడం కానీ, లేదా ఇక్కడ ఉన్న చందు మొత్తం ఇదంతా మూసేస్తాం కానీ జరిగితే ఈ ఖాళీ లేకుండా ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. మెట్ల కింద ఉన్న ప్రదేశాన్ని చీకటిగా ఉంచకూడదు. మీరు బాత్రూమ్ పెట్టుకోకుండా ఉంటే గది కట్టుకొని సామాన్లు వేసుకుంటే మాత్రం చాలా తప్పు అవుతుంది. అక్కడ వేస్టేజ్ సామాన్లు ఏమి ఉండకూడదు. చీకటిగా ఉండకూడదు. మెట్ల కింద పాత సామాగ్రి ఏమైనా ఉన్నా ఆగ్నేయంలో తీసేయవలసి ఉంటుంది. పాత సామాగ్రి ఆ మెట్ల కింద పెట్టకూడదు. ఈ అన్నిటికంటే ముఖ్యంగా ఇల్లు నిర్మించేటప్పుడు ఏ స్థానంలో బాత్రూమ్కి స్థలం ఎక్కడైతే బాగుంటుంది అని ముందుగానే నిర్ణయించుకోవాలి. గాలి వెలుతురు ఉండాలి బయట బాత్రూమ్కి కూడా. ఉత్తర రోడ్డున్న సింహద్వారం తీసుకుంటే దీనికి కూడా ఇక్కడ ధర్మపూలు పెట్టి చాలా జాగ్రత్త వసూలు చేయించుకోవాలి. అలానే ఉత్తరానికి పడమటికి ఆగ్నేయం శుక్రుడు కారకుడు, శుక్రుడు రాజయోగ కారకుడు. అందుకని ఆగ్నేయంలో బాత్రూమ్ లేకుండా ఉండి వాయువులో పెట్టుకుంటే మంచిది. ఉత్తరం రోడ్డు, పడమటి రోడ్డు సింహద్వారాలు ఉన్న వాళ్ళు వాయువులో బాత్రూమ్ పెట్టుకొని ఇలా చూసుకుంటే చాలా మంచిది. బాత్రూమ్ తీసుకుంటే మాత్రం ఇక్కడ పిల్లర్ వేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకూడదు. పిల్లర్ వేసుకోవాలి. ఇక్కడ సందు ఖాళీ ఉంచాలి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. పిల్లరు కరెక్ట్గా వాస్తురీత్యా చూసుకొని వేసుకోవాలి. అలానే వాయువు పెరగ ఉంటే ఆడవాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఎప్పుడూ చికాకులే ఉంటాయి. బాత్రూంలో వెంటిలేషన్ బాగుండాలి. వాటర్ లీకేజ్ ఉండకూడదు. పైప్ లైన్ కరెక్ట్గా ఉండాలి. అది సరిగ్గా చూసుకోవాలి. ఇది ఖచ్చితంగా తెలుసుకోండి. తగిన వాస్తు జాగ్రత్తలు తీసుకోండి. మీ మెట్ల కింద బాత్రూమ్ ఏ దిశలో ఉందో కామెంట్లో తెలియజేయండి.
ఆ దిశని బట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మరో మంచి వీడియోతో కలుసుకుందాం.